ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది గురువుగారు కష్టపడుతున్నాము, డబ్బులు రావడం లేదు, ఎప్పుడు ఏదో ఒక ఆర్థిక ఇబ్బంది, మాకు ఇంట్లో దరిద్ర బాధలు వెంటాడుతున్నాయి, అసలు కలిసి రావడం లేదు అనేవారు ఖచ్చితంగా ఈ తేలికని పరిహారం చేయండి. మీరు ఉదయాన్నే అంటే సూర్యోదయానికంటే ముందు 6 గంటల లోపు మీ దగ్గరలో ఏ దేవాలయం ఉన్నా, అది ఆంజనేయ స్వామి కావచ్చు, గణపతి కావచ్చు, రామాలయం కావచ్చు, విష్ణాలయం కావచ్చు, ఏ దేవాలయం పర్వాలేదు, ఆ దేవాలయానికి వెళ్ళండి. వెళ్ళి అక్కడ పూజారి గారితో మాట్లాడి, అంటే పూజారి గారిని అడిగి ఆ గుడి ప్రాంగణాన్ని, ఆ గుడి ప్రదేశాన్ని, ఆ గుడిని శుభ్రం చేయండి. మీరు చీపురుతో ఊడవచ్చు, క్లాత్తో తుడవచ్చు. మీరు అక్కడ ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల లోపు మీరు స్నానం చేసి వెళ్ళి మీరు అలా చేసినట్లయితే మీరు గుడిని ఎలాగైతే శుభ్రం చేస్తారో మీ మీద పనిచేస్తున్న దరిద్రానికి కారణమైన గ్రహస్థితిని ఆ దేవత నీ ఇంటిలోకి వచ్చి నీ ఇంటిని కూడా అలాగే శుభ్రం చేసి నీకు ఐశ్వర్యోగాన్ని కలగజేస్తుంది. దాంతోపాటు మీరు ఏం చేస్తారంటే లక్ష్మీ నారాయణ యొక్క కృప కలగడానికి మీరు మీతో పాటు ప్రతిరోజు కూడా పచ్చకర్పూరం కొద్దిగా పౌడర్ చేసుకోండి. అలాగే 2 యాలకుల్ని, ఈ రెండింటిని కలిపి ఒక తెల్లటి కాగితంలో కట్టి మీ పర్సులో కానీ మీ జేబులో కానీ ఎప్పుడు మీ దగ్గర పెట్టుకోండి. పై జేబులో అయినా పర్వాలేదు, కింద జేబులో పర్వాలేదు, పర్సులోనే పెట్టుకోండి, లేదా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి, ల్యాప్టాప్ బ్యాగ్లో పెట్టుకోండి. ఇలా మీ దగ్గరలో ఎప్పుడు ఉంటే మీకు లక్ష్మీనారాయణ కృప అంటే శుక్రుడు అలాగే బుధుడు యొక్క అనుగ్రహం చేత మీకు ధన ఆకర్షణ పెరుగుతుంది. మీకు ఎంత కోరుకుంటే అంత ధనం మీకు రావడానికి మార్గాలు ఏర్పడతాయి. కష్టపడిన ధనం నిలబడుతుంది. మీరు ఐశ్వర్యం, అఖండ ఐశ్వర్యం, అంత కావాలి, ఎంత కావాలి, ఎంతైనా కోరుకోండి. మీలో ఆ శక్తి తట్టుకోగలిగే సామర్థ్యం మీకు ఉన్నప్పుడు మాత్రమే ధనం వస్తుంది. ఇది ప్రయత్నపూర్వకంగా ఎవరైనా చేయవచ్చు. దీనికి నిబంధన లేదు. గుడికి వెళ్ళడానికి మాత్రం నెలసరి ఉన్నప్పుడు చేయకండి. మీ సమస్యలు తొలగే వరకు ఒక విధిగా 21 రోజులు, 41 రోజులు ఇలా మీరు ఎంతసేపు అయినా సరే గుడికి సర్వీస్ చేయడానికి ప్రయత్నించేయండి. ఈ రాబోతున్న సమయం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.